ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టిన ప్రతి ఒక్కరికి తమకొక మనస్సు ఒకటి ఉన్నదని, బంధాలు ఉన్నాయని అనుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇంతకీ ఆ మనస్సు అంటే ఏమిటి? ఆలోచన సమూహమే కదా. పోనీ ఆలోచన అంటే ఏమిటో చూడండి. అది ఏమైనా ఉందేమో చూడు. నీటి మీద వ్రాతలు ఏ విధంగా అయితే వ్రాస్తున్నప్పుడు కనపడి తర్వాత అదృశ్యమైపోతాయో, ఆ విధంగానే ఈ ఆలోచనలు కూడా కనపడి అదృశ్యమైపోతాయి. ఇక్కడ మహర్షులు వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు. మొట్టమొదటి ఆలోచన నేనంటే దేహము, ఈ దేహము నాది. దాన్నే ఆదిశంకరులు కూడా దేహాత్మ బుద్ధి అంటూ చెప్పుకొచ్చారు. నీవు ఆత్మగా ఉన్నావు, అందులో సందేహం లేదు. ఆత్మ అంటే నీకు తెలియకపోవచ్చు. ఆత్మ అన్నా, ఉనికి అన్నా, అహంస్ఫురణ అన్నా, ఉన్నదన్నా, ఎరుక అన్నా, తురీయమన్నా, సత్యమన్నా, స్వయం ప్రకాశం అన్నా అంతా ఒకటే. అది నీకెందుకు తెలియదు? ఇదిగో ఈ మనస్సు తలపుల పుట్ట. ఎప్పుడైతే నీకు దేహము నేనన్న భావన కలిగిందో, దేహ ధర్మాలు నీ ధర్మాలని అనుకుంటున్నావో, ప్రతి ఒక్కరూ ఈ మాయలోకి పిడికెడు ప్రారంధంతో వస్తున్నారు. అందులో సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటారు. అవునా కదా? ముఖ్యంగా గ్రహించవలసింది, ఇంతకీ మనస్సు ఎక్కడ ఉంది? తలపుల పుట్ట అన్నారు, బాగానే ఉంది. ఎవరి మనస్సు? నా మనస్సు అంటావు. ఇంతకీ ఆ నేనెవరు? ఉందేమో చూడవలసింది నీవే. నేను ఎంత చెప్పినా నీకు ఉపయోగం లేదు. విచారం చేయవలసింది నీవేను. ఒక సందర్భంలో పుచ్చకుడే అడుగుతున్నాడు, మనస్సు స్థానం ఇది అని నేను నిశ్చయించలేకుండా ఉన్నాను. ఇటువంటిది అందరిలో కూడా ఉండవచ్చు. భగవాన్ ఏమంటారు అన్న విషయం ప్రస్తావించారు రమణ మహర్షుల వారి దగ్గర. దానికి మన మహర్షుల వారు బదులు పలుకుతూ, నిజమే నీవన్నది. మనస్సుతో మనస్సును ఎప్పుడూ కనుగోలేము. ఇక్కడ నీవు గ్రహించవలసింది, సర్పరజ్జు భయభ్రాంతిలో సర్పం ఉందేమో చూద్దాం, ఉందేమో. సర్పం చెబుతుందా ఉన్నట్టు, అది ఒక భ్రాంతి. ఇక్కడ కూడా ఈ అహంకారం భ్రాంతి. ఇక్కడ ఏమంటున్నారు మహర్షులు వారు? దాన్ని అధిగమించు. ఏ విధంగా అధిగమించాలి? చాలా తేలికైంది. సంకల్పాల జోలికి పోవద్దు, నిశ్చలంగా ఉండు, అంతర్ముఖంగా, చింతావిహీనంగా, దృశ్యభారితంగా అన్యత్వాన్ని నీవు దర్శించవద్దు. అప్పుడు నీవు తెలుసుకుంటావు, నిజానికి మనస్సు అనేది లేదు అని. ఒక్క అనుగ్రహము చేతనే నీ సహజత్వము
ప్రకాశించిన స్థితిలో సృష్టి ఎక్కడ, జీవుడెక్కడ, మరి అన్యత్వం ఎక్కడ, అవస్థాత్రయములు ఎక్కడ? తిరిగి మళ్ళీ నువ్వు వస్తున్నావు ఇక్కడికి. మూలము ప్రకాశించినంత మాత్రాన, ఇది అసత్యమని తెలిసినంత మాత్రాన అది ఇంకా కనపడుతూనే ఉంటుంది సుమా. గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా మరి అది కనపడుతూనే ఉందిగా. అటువంటిదే ఇది కూడా. నీవనుకోవచ్చు, సూటిగా జీవాత్మని వెతకాలా? అవును, ఇక్కడ మనస్సు, జీవాత్మ, బుద్ధి ఇవన్నీ ఒకే అంతఃకరణకు వేరువేరు పేర్లు. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, మనస్సు తలపుల సమాహారమని. ఒకటి గుర్తుపెట్టుకో నాయన, జీవాత్మ లేకపోతే తలపులుండవు. ఇట్లు అన్ని తలపుల్లోనూ బాగా గుర్తుపెట్టుకో, అహం భావన వ్యాప్తమై ఉంటుంది. అహం భావన అంటే ఆ అహం మూలము చూడు. తలపులన్నీ నశిస్తాయి. నేనంటే దేహము, నేనంటే వ్యక్తిని, నేనంటే కర్తని నువ్వు అనుకుంటున్నావుగా. దాని మూలం వెతుకు, అది ఉందేమో చూడు. అదే ఆదిశంకరులు కూడా చెప్పినటువంటి విషయము. దేహము నాహం, దేహం నువ్వు కాదు. కోహము నీవెవరివి? సోహం. ఏ సత్యమైతే ఉందో, ఏ జ్ఞానమైతే ఉందో, ఏ అహం స్మరణ అయితే ఉందో అది నీ సహజత్వము. ఇప్పుడు కూడా నీవు అదేను, ఏది కొత్తగా రాదు. నీవిక్కడ దేహాత్మ బుద్ధితో పరిమితమైన జీవుడు అని అనుకుంటున్నావు, అంతకంటే ఏం లేదు. అంతేకాదు, ఆలోచన చూడపోతే లేదు అని ఆలోచించేవాడు ఉన్నాడేమో చూడు. అదే నేనెవరు? అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. రెండూ కాకుండా అది ఉద్భవించినట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా నీవు గ్రహించవలసింది మనస్సు అనేది లేదని. ఎలా గ్రహిస్తావు? ప్రతి విషయంలోనూ నాది నాది అంటున్నావుగా. నాది అనేవాడు ఉన్నాడేమో మరి చూడు. మరి వాడు లేకపోతే ఉన్నదేమిటి? ఇక్కడ మిగిలి ఉన్నది అహంకారం కాజాలదండి. అది శుద్ధ చిత్తు అంటున్నావు, బాగానే ఉంది, నిజమే. సుఖాన్ని వెతుకుతావు ఈ మాయలో. ఎవరు దుఃఖానికి వెతకరు. నీకు తెలియకుండానే ఈ ప్రపంచంలో నీవు చేసే ప్రతి పని సుఖప్రదం కావాలని, ఆనందం ఇవ్వాలని అనుకుంటావు. యువర్ సెర్చ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ an unknowing search of the self only. ఇక్కడ నువ్వు వెతుకుతూనే ఉన్నావు సుఖాన్ని. ఎవరు దుఃఖాన్ని వెతకరు. ఎందుకని? నీ సహజత్వమే సుఖప్రదం కాబట్టి. అంతేకాదు, తలుపులన్నీ
దుఃఖకారణంగాని నీవు కనుగొంటావు. ఈ తలపులనే మనస్సు అనటం. ఇది ఒక సమూహము. ఎట్లాగైతే ఒక క్యాటర్పిల్లర్ పట్టు చిక్కుకొని ముందు కాళ్ళతో పట్టుకుని వెనక్కాళ్ళు తీసుకెళ్తూ అది సాగిపోతూ ఉంటుందో, ఈ ఆలోచన సమూహాలు ఒకటిదాని తర్వాత ఒకటి పట్టుకుంటూ ఈ అహంకారము, ఈ మాయా నేను, ఈ వ్యక్తిత్వము పడిపోకుండా ఏదో ఒక విషయాన్నో ఏదో ఒక ఉపాధినో పట్టుకుని వేలాడుతూ ఉంటుంది సుమ. మనస్సును వశం చేసుకో. అది ఎటు పోతే దాని వెంబడి వెళ్ళవద్దు. ఇంతవరకు నువ్వు చేస్తున్నది ఏమిటి? ఇంద్రియాల వెంట పరిగెడుతున్నావు, ఇంద్రియాలకు భోగి అవుతున్నావు. అవునా కదా? మరి వాటి జోలికి పోకుండా విచారించు. ఇది అసత్యమని గుర్తించు, ఇది స్వప్నతుల్యమని గుర్తించు. అప్పుడు నీవే ఆత్మగా నీలో ఉన్నది దర్శిస్తావు. దాన్నే ఆదిశంకరులు, మహర్షుల వారు సచ్చిత్ ఆనందమని చెప్పుకొచ్చారు. సత్ అంటే అర్థం ఏంటి? అది ఎన్నడూ కూడా అసత్తు కాదని. చిత్ అంటే అచిత్తు కాదని. ఆనందం అంటే అనానందం అన్న ప్రసక్తి తల ఎత్తదని. కనుక నీవు చెయ్యవలసింది నీవెవరివో విచారించు. నీ తరఫున ఎవరు చేసినా ఉపయోగం లేదు. మళ్ళీ అడుగుతున్నావు, మనస్సు ఏమిటి? అది నిజంగా ఉన్నదా? ఉంటే దాని స్వరూపం ఏమిటంటే, ఒక విషయాన్ని రమణ మహర్షుల వారు చాలా స్పష్టం చేశారు. నీవు ఆత్మవై ఉంటూ పరిమితమైనటువంటి దేహానికి పరిమితమైన జీవభావన ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది. దాన్నే ఈ మనస్సు చుట్టూరా పరిధులు కట్టుకున్న చైతన్యం మాత్రమే సుమ. నిజానికి నీవు నిరవధివి, పూర్ణుడవు. అందులో సందేహం లేదు. నువ్వు అనుకోవచ్చు, ఈ ఆవరణ ఎందుకు వచ్చింది? అసలు ఉన్నదే? దానికి మహర్షులు వారు, ఎవరికా ఆవరణ? అవిద్య అన్నా, అహమన్నా, మనస్సన్నా అంతా ఒకటి. ఇక్కడ లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. అదే సమయంలో ఉన్న సత్యము నీ స్వరూపమని తెలియదు. అహంకారము బహిర్గతమైనప్పుడు తనతో కలిపి తాను చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి అంతా కూడా స్వప్నతుల్యమని తెలియదు. నిజంగా అక్కడ ఉన్నదని భావిస్తున్నావు. అక్కడ ఉంటే అది ఉన్నట్టు నీకు చెప్పిందా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఒక పృచ్ఛకుడు ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. ఆవరణం గనక ఉంటే ఆ ఆవరణ కప్పు ఉన్నది, అది కప్పేదెవరు? అది ఎట్లా కలిగింది అని ఎదురు ప్రశ్న వేశారు. చాలా తేలికైంది. పరిమితియే ఆవరణ. నువ్వు దేహానికి పరిమితమైనవు కదా, అదే నీ సత్యస్థితికి ఆవరణ. నీవు గనక ఈ పరిధులు దాటితే మరి
ప్రశ్నలు ఉంటాయా? ఆలోచించు. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు కాబట్టి వివిధ రకాలైన భావనలు నీలో దాగి ఉన్నవి బహిర్గతం అవుతున్నాయే తప్ప మరొకటి కాదు కదా. నీవు చేయగలుగుతావా? ఆలోచన అంటే చూడు, ఆలోచన వెంట వెళ్ళవద్దు, ఆలోచనని బంధించు, ఇంకో ఆలోచన రాకుండా నిశ్చలంగా ఉండు, మౌనానికి రా. చింతా విహీనం అంటే అదే కదా. ఆలోచన లేని మనస్సు ఉంటుందేమో చూడు. ఇందాక చెప్పినట్టు ఈ అహంకారానికి, ఈ వ్యక్తిత్వానికి ఆలోచనే ఆయువు పట్టు. ఆలోచన ఏ క్షణమైతే అదృశ్యమైపోతుందో, బహిర్గతము కాదు, అదిగో ఇందాక చెప్పిన క్యాటర్ పిల్లర్ ఉందే, పట్టు చెక్కకపోతే పడిపోతుందిగా. ఇది కూడా అంతేను. ఇది కల్పించుకుని పట్టుకుంటుంది. ఇదంతా కల్పన, ఊహాజనితము. అందుకే దీన్ని పిశాచం అన్నారు. రమణ మహర్షుల వారు ఇంకా వర్ణిస్తూ దీన్ని గురించి ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది అన్నారు. ఏ విధంగా అయితే సర్పరచ్చు భయం భ్రాంతిలో అసలు పామే లేదంటావుగా, ఉన్నది తాడన్నావుగా, నీవే తాడు పాము కాలేదన్నావుగా, పాము తిరిగి తాడవుతుందా? అది లేదుగా. దీని అర్థం ఏమిటి? లేనిది లేనట్టు, ఉన్నది ఉన్నట్టు తేలిపోయింది కదా. ఇక్కడ కూడా నువ్వు విచారం చేయటం వల్ల, ఆలోచన రహిత స్థితి ఏర్పరచుకోవటం వల్ల అన్యత్వము, ద్వైతము అంతరించిపోయిందా లేదా? ఇది అంతరించిపోయినా మిగిలి ప్రకాశించేదేది? ఉన్నానన్న ఎరుకే కదా. ఏదన్నా కొత్తగా వచ్చిందా? లేదు కదా. అదే అన్నారు మహర్షుల వారు కూడా. నువ్వు లోపలికి వెళ్ళు, అంతర్ముఖంగా, చింతావిహీనంగా, వృత్తిరాహిత్యంగా ఇది తల్లకిందుగా పడిపోతుంది. అనుగ్రహము చేత ఆత్మే ప్రకాశిస్తూ ఉంది. అది కొత్తగా రాదు. నీవు పుట్టక ముందు అదే ఉంది, పుట్టాక అదే ఉంటుంది, నీవు నశించినా అదే ఉంటుంది. ఉన్న సత్యంలో మార్పు లేదు. ఎప్పుడూ ఉండేదానికి మార్పేమిటి అంటూ చెప్పుకొచ్చారు. మౌనమే శరణ్యం.